ప్రసారాలు చేసినా చేయకపోయినా ఏ రోజున్నా కానీ నేను ప్రజల గొంతుగా ప్రజల పక్షంగానే ఉంటూ వ్యవహారాలు చేస్తాను. వ్యక్తిగత ప్రయోజనాల దానికి ఈ దృక్కోణం ఛానల్ ఏ రకం కూడా తల ఒగ్గదు. ఇది ప్రజల గొంతుక అనేటువంటి వాగ్దానం చేస్తూ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రభుత్వ విధానాల వల్ల మనం ఈనాడు మన ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ పెంచుకోవాల్సిన ఒక దుస్థితికి ఏర్పడదు. అంటే అడిగిన వాడితో కూడా అడుక్కిచ్చుకునేటువంటి ఒక పరిస్థితి సృష్టించబడుతుంది. నిజానికి నాకు సబ్స్క్రిప్షన్ పెంచుకోండి అని అడగడం నా ఆలోచనలకు వ్యతిరేకం. ఎందుకంటే మనిషి తనకు తానుగా నచ్చితే ఆలింగనం జరగాలి తప్ప బలిపెటికి లింగం కడితే భక్తుడు అవుతాడా అనేది నా భావన. కాబట్టి నాకు అడగడం ఇష్టం ఉండదు. అయినా సరే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎవరైతే మీ దృష్టిలో ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది, ఇది ప్రజా కోణంలో ఉంది, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దీన్ని వాడుకోబడట్లేదు అనేటువంటి భావన ఉంటుందో దయచేసి దీన్ని సబ్స్క్రిప్షన్ పెంచండి, కొంత సహకరించండి. తద్వారా ఈ గొంతుకను ఇట్లనే నిలబెడదాం. ఇది నా కోసం కాదు, నేను లేకుంటే నా తర్వాత ఇంకెవరో వచ్చి ఈ వ్యవస్థను డెవలప్ చేస్తారు తప్ప ఈ వ్యవస్థ మూగబోదు. సరే, ఒడిదుడుకులు అంటే ప్రతి వ్యవస్థలో ప్రతి కుటుంబంలో ఒడిదుడుకులు ఉంటాయి. అట్టనే ఈ ఛానల్ కూడా కొన్ని ఒడిదుడుకులే. మొట్టమొదటే మనం దాదాపు ఒక 15,000 వరకు సబ్స్క్రిప్షన్ చేరుకుని ఇంకా ఎదుగుతున్న దశలో మాలోనే ఒకడు, మాతో గతంలో లాభం పొందిన వ్యక్తి, మా యొక్క ప్రాపకంతో మా సహాయ సహకారాలతో ఎదిగిన వ్యక్తే మాకు ద్రోహం చేసేసి మా ఛానల్కున్న మొత్తం ఛానల్నే గాయబ్ చేయించి పారేసేసి చాలా నీచాతిరీచమైన రాజకీయం చేస్తున్నాడు. సరే, అది ఏది ఏమైనా ప్రజల ఆశీస్సులతో మళ్ళీ ఛానల్ కొద్ది చిన్న మార్పు చేసేసి మళ్ళీ మేము ఎదిగేటువంటి ప్రక్రియ చేసినాము. దానికి మీ అందరి మద్దతు ఉంది. ఇప్పుడు ఎప్పుడు మీ మద్దతుతోనే ఈ ఛానల్ నడుస్తుందన్న విషయం మీరు మర్చిపోవద్దు. దయచేసి మీకు తోచిన విధంగా ఇతోధికంగా ఈ ఛానల్ని ఇంప్రూవ్ చేయడానికి మీరు కృషి చేయండి. నాకు డబ్బులు అవసరం లేదు, ఎవరి డబ్బులు నేను ఎప్పుడు అడగలేదు, రెండు లేదు. నావే 4 డబ్బులు అవసరమైతే ఎవరికైనా సహాయ సహకారాలు అందించడానికి వాడతాను. ఆ సంగతి మీకు తెలుసు. సో కాబట్టి ఒక ఓన్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ వ్యవహారాలు మాత్రమే ఈనాడు టెక్నికల్ గా మేము నిలదొక్కుకోవడానికి మాకు అవసరం అవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. బలిమి చేయట్లేదు, నేను ప్రాధేయపడలేదు, నేను ఏదో మీ దిక్కు లేదు అనే పరిస్థితిలో కూడా లేను. నాతో కాన మీకు ఒక నమస్కారం, మీతో మీది మాతో మీది అనే యాంగిల్లోనే పోతాను. మీ శరత్ కుమార్. థ్యాంక్ యూ.